హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే పండుని అలాగే వ్యాన్ డ్రైవర్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం డీజే కట్టాం. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? ఈరోజు గణపతి బప్ప మోరియా ఈరోజు కొత్తగా తీసుకొస్తున్నారు మన ఫ్రెండ్స్. అందుకోసమని మనం ఈరోజు డీజే గణపతి బప్ప మోరియా చూసారా ఫ్రెండ్స్? అందరూ కూడా వినాయకులు వారిని నిమగ్నానికి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం డీజే పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న యూత్ అలాగే పెద్ద మనుషులు కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ గణేష్ విగ్రహాన్ని తీసుకురావడానికి కూడా ఇలాంటి పెద్ద పెద్ద డీజే లైటింగ్ మొత్తం గట్టిగా పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ ఎలా పెట్టామో చూసారా? మ్యాక్సిమం ఒక 1 కిలోమీటర్ వేసాం. అలాగే పైన వినాయకుడి కిరీటం పైన రౌండ్ రింగ్ పెట్టాం లైటింగ్తో. చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా వచ్చిందో? మీకు కూడా ఎవరికైనా ఇలాంటి డీజే సెటప్ కానీ లైటింగ్ కానీ కావాలంటే చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పటికే అన్నీ ఒక్కో డేట్లు కొన్ని రోజులు బుక్ అయిపోయినాయి. అలాగే ఎవరికైనా కావాలంటే కనుక మన నెంబర్కి కాల్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు వచ్చారో అయ్యవారిని దర్శించుకోవడానికి. చాలా బాగుంది. వినాయకుల వారి బొమ్మ కూడా 2 చేతుల్లో 2 తబలాలు ఉన్నాయి. అలాగే మనం మాత్రం పూల వర్షంలాగా మన పేపర్ షాట్లు మాత్రం పూల వర్షంలాగా చేసాం. చూసారు ఫ్రెండ్స్, స్కూల్ ఫైర్లు కూడా పెట్టాం పైన. చాలా బాగా కూడా చేస్తాం. ఇలాంటివి కూడా ఎన్ని కావాలంటే మనం చాలా ఈవెంట్లు చేస్తాం. నమస్తే, 100 ఏళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. కిరీటం పైన రౌండ్ రింగ్ వేసాం. దానికి కూల్ ఫైర్లు కూడా అరేంజ్ చేసాం. అలాగే పేపర్ షాట్లు మాత్రం పూల వర్షంలాగా కురిపించాం. ఈ మన దేవుడిని చూద్దాన్ని 2 కళ్ళు కూడా చాలలేదు. అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా కెమెరాల్లో బాగా బంధించి ఇంట్లో వాళ్ళకి చూపించడానికి చాలామంది భక్తులు తరలి వచ్చారు. కానీ ఎందులోనూ తగ్గేదిలే అన్నట్టుగా చేశాము. పుష్పరాజ్ నేను కానీ మా కుర్రోళ్ళు కానీ ఎంత కష్టపడినా సరే ఈ గణపతి దేవుడిని చూసేటప్పటికి జనాలను చూసి మేము చేసిన ఈవెంట్ చాలా అందంగా వచ్చిందని చాలా ఆనందంగా ఉన్నాం అందరం కూడా. అసలు మా ఆనందానికి అసలు హద్దులు లేవు. చూడండి ఎంత బాగా వచ్చిందంటే మాకు ఆనందం చెప్పలేము అసలు. నోటితో పూల వర్షం అలాగే కురిపిస్తున్నాం. ఈ వీడియోని తీసే కుర్రోళ్ళు మాత్రం మామూలుగా లేరు. చూసే జనాలు 2 కళ్ళును ఫోన్లో బంధించి మాత్రం ఇంకో 100 కళ్ళు లాగా తీశారు. చాలామంది చాలా బాగా చేశారన్న బాగా చేశారు అని చెప్పేసి బాగా మనల్ని బాగా ఎంకరేజ్ చేశారు. మీకు కూడా ఇలాంటి ఈవెంట్ ఎవరికైనా కావాలంటే కనుక డీజే ప్లస్ లైటింగ్ మీకు నచ్చినటువంటి ఏ విధంగా నాకు కావాలని ఉన్నా సరే మేము ఆ విధంగా చేసి మిమ్మల్ని మెప్పించే బాధ్యత మాది. మీకు ఎవరికైనా కావాలంటే కనుక మన నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంతమంది భక్తులు వచ్చారు, కుర్రోళ్ళు కానీ యూత్. ఒక పక్కన పెద్దోళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తుంటే ఈ కెమెరాలో షూటింగ్లు చేసి అన్నీ చేసుకుని చిన్నపిల్లలని అసలు ఆపలేకపోతున్నారు. పెద్దోళ్ళు అందరూ కూడా అసలు రెండురా పక్కన జనాలు తొక్కేస్తారన్నా సరే పిల్లలు ఎవరు అసలు ఊరుకుంటలేదు. పిల్లలు మేము చూడాలి. ఈ టపాసులు ఎక్కువైపోయినాయి. ఈ టపాసులు బాగా పేల్చారు. మనం ఓ పక్కన డీజే, ఓ పక్కన పేపర్ షాట్లు, ఓ పక్కనేమో మన టపాసులు. మామూలు దీపావళిని మైపరిపించేలాగా టపాసులు కూడా అలాగే కాల్చారు. చూసారు ఫ్రెండ్స్, ఈ దేవుడి విగ్రహం దగ్గర అయ్యగారి దగ్గర నిలబడిన వాళ్ళందరూ కమిటీ మెంబర్స్. ఇక్కడ మాత్రం చక్కగా హ్యాపీగా ఈవెంట్ చేసాం. అందరూ కూడా మనకి ఎటువంటి రిస్క్ లేకుండా చాలా హ్యాపీగా జరిగేలాగా చేశారు. కానీ ఫ్రెండ్స్, ఒక్కో చోట ఈవెంట్ చేసామంటే మామూలుగా ఉండదు, రచ్చ చేస్తారు. ఆ రచ్చ చేసినటువంటి వీడియో మీరు కనుక ఎవరైనా చూడాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. వాళ్ళకి పెడతాను. మీకు ఎవరికి చూడాలనుకుంటున్నారు రచ్చ వీడియోని నాకు కామెంట్ చేయండి, వేరే వీడియోలో పెడతాను. ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కానీ ఫ్రెండ్స్, మీకు ఎవరికైతే ఈ వినాయకుడు మీకు ఎవరికైతే నచ్చిందో
మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్కి జై.